అసలు నువ్వు ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నయ్య? మహిమ మూలంగానే. అది నన్ను నమ్మించి మోసం చేసింది. దానికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. కానీ అది ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అన్నయ్య, నువ్వు రాజశేఖరం గారి కొడుకువి. కానీ అది మన లెవెల్ ఏంటి, దాని లెవెల్ ఏంటి? అటువంటి వాళ్ళకి పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. కానీ మనకి అరే, నాకేమైపోయినా పర్వాలేదు. అన్ని రకాల అవమానాలు అనుభవిస్తూ వచ్చాను. శాలినికి నాలంటే అన్న పుట్టకుండా ఉండాల్సింది. ఏంటన్నయ్య ఈ మాటలు? పాస్ట్ ఇస్ పాస్ట్. దాని గురించి వదిలే. ఇవాళ నుంచి శాలిని జాగ్రత్తగా చూసుకో. చేసిన తప్పు దిద్దుకున్నట్టు అవుతుంది. ఏం చేయాలో ఎలా చేయాలో రేపు మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకో. పదన్నయ్య రా. ఏం జరిగిందంటే చెప్పరే? చెప్పండి. మాలిక్ గారు, ప్లీజ్ మీరు ఎగ్జైట్ అవ్వకండి. అవి ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలు కావు. అంత దారుణం జరిగిందా? ప్లీజ్ మీరు ఇంకేం అడగండి. నాకిప్పుడే తెలియాలి. దయచేసి నా దగ్గర దాచకండి. ఏదో సీరియస్ విషయంలా ఉంది. నా దగ్గర దాస్తారేంటి? ఏ నాకు చెప్పకూడదా? అది కాదండి, మీతో చెప్పాల్సిందే, కానీ ఇప్పుడు కాదు. అంటే రేపు రాగినదిన, అర్చన, మీరు, మేము అందరూ గూడులో కలుసుకుందాం. జరిగిందంతా చెప్తాను. జరగాల్సిన దాని గురించి అప్పుడు ఆలోచిద్దాం. దయచేసి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బామ్మకు తెలియనివ్వకండి. చాలా లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి.
నువ్వు నిద్రపోవడం లేదని నాకు తెలుసు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నది తెలియడం లేదు. నిన్నే అడిగేది, ఎందుకు ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తున్నాను? మరి వీటినేమంటారు? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నయ్య వాళ్ళు చెప్పలేదా యాక్సిడెంట్ అయితే? అబద్ధం. మాట్లాడవే అలా చూస్తావు? దానికి కాకపోతే ఇంకెందుకు వెళ్తాను? నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా, దోపిడీ చేశానా? నేనేం చేశానని పోలీస్ స్టేషన్కి వెళ్తాను? అసలు నీకేం తెలుసని నేను చెప్పింది అబద్ధం అంటున్నావు? అసలు ఏం తెలుసని అందరూ నన్ను దొంగలా చూస్తున్నారు. నేను ఎప్పుడైనా నీ విషయాలు అడిగానా? నువ్వు సూర్యతో పార్క్ వెళ్ళావా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావా అని నేను ఎప్పుడైనా అడిగానా? అనవసరంగా నా విషయాలు తలదూర్చుకో. పొరపాటైందక్క, ఏదో టెన్షన్లో అన్నాను. సారీ అక్క. అక్క ఇంకెప్పుడు అనను. సారీ అక్క. మల్లిక, ఎక్కడికి? అది గుడికత్తయ్యా. ఏ గుడికి? శివాలయం, మన కాలనీ చివరుందే. ఒక్కదానివే ఎందుకు వెళ్ళటం? శాలినీనో రాగినీనో తీసుకువెళ్ళకపోయావా? పల్లవి నేను వెళ్తున్నా. పల్లవితోనా? తను వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తానత్తయ్యా. మల్లిక పల్లవి కలిసి గుడికా? త్వరగా రా. ప్రశాంత్, ఆ, మీరెక్కడికి? ఆ, గుడికమ్మమ్మా. గుడికా? ఆ, అంటే అదేనాన్నమ్మా, అమీర్పేటలో ఉన్న అమ్మవారి గుడికి. మల్లిక పల్లవి కూడా వెళ్తున్నారు. మీరు కూడా ఆ శివాలయానికి వెళ్ళొచ్చుగా? అవునా? ఆ, పోయిన వారం శివాలయానికి వెళ్ళాం. ఈ వారం అమ్మవారి గుడికి వెళ్దామనుకున్నాం. అందుకని. సరే, వెళ్ళండి. సరేనాన్నమ్మా, రా.
వీళ్ళ వాలకం చూస్తుంటే గుడికి వెళ్తున్నట్టు లేదు. ఓకే బాయ్. రంగా, మీరెక్కడికి? మీరు గుడికేనా? అవును, నీకెలా తెలుసు? మెహిదీపట్నం రామాలయానికా? కరెక్ట్గా అక్కడికే. బాగా గెస్ చేసావు. ఏంట్రా అందరూ ఒకేసారి గుడికెళ్తున్నారు? అందరూనా? అంటే వాళ్ళు కూడా గుడికి వస్తున్నారా? మీకు తెలీదా? తెలుసు. తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. ఏంట్రా ఈరోజు ఏదైనా విశేషమా? అందరూ ఒకేసారి గుడికి వెళ్తున్నారు. అదేం లేదు నాన్నమ్మా, ఇంటికన్నా గుడి పదలేం కదా. అంటే అదే గుళ్ళో ప్రశాంతంగా ఉంటుందని ఆయన ఉద్దేశం. ఇప్పుడు మన ఇంటికేమైంది? సరే బయలుదేరండి. త్వరగా రండి, లేట్ ఏంటి? నానమ్మను వదిలించుకొచ్చేటప్పటికి ఈ టైం అయిందిరా. అవును, ఎలా వెళ్దాం? అందరూ ఒకే కార్లో వెళ్దాం. ఓకే పద. రంగా, ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు, ఇంకా వెళ్ళలేదా? అదేనానమ్మా, అందరూ కలిసి ఒకే కార్లో వెళ్దామని. అంటే వీళ్ళు వస్తున్నారని నీకు ముందే తెలుసా? వీళ్ళు వస్తున్నారని కూడా తెలుసా? తెలీదు, మల్లిక్ గారు చెప్పారు. అందరూ కూడబలుక్కొని వెళుతున్నారన్నమాట. సరే, నేను ఇంట్లో ఉండి ఒక్కదాన్ని ఏం చేస్తాను? మీతో పాటే వస్తాను, పదండి. అదేంట్రా అందరూ అంత కంగారు పడతారు దేనికి? ఏ, నేను గుడికి రాకూడదా? రావచ్చు, ఒక్క కార్లో అందరం పట్టం కదా. నేను ముందు వీళ్ళని డ్రాప్ చేసి వస్తాను, మళ్ళొచ్చి నేను తీసుకెళ్తాను. అందరినీ వదిలేశాక నన్నొచ్చి తీసుకెళ్తావా? నేను రావటం మీ అందరికీ ఇబ్బందిగా ఉన్నట్టుంది. వెళ్ళండి వెళ్ళండి. సాగపసాని పగరేగ సాగపసాని పగరేగ ఆ ఆ శాలిని ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తామని రాసిచ్చినంత సులభం కాదు మావయ్య గారిని ఒప్పించటం. నిజమే, కానీ అంతకన్నా ఏం చేయగలం? మన పరువు పోకుండా ఉండటానికి అంతకన్నా వేరే మార్గం దొరకలేదు.
అక్కడ అంతకన్నా మార్గం లేదు. కానీ ఇక్కడ అసలు మార్గమేది? అది మేము అడుగుతోంది. అయినా నాన్న నొప్పించగలవన్న ధైర్యం మీకుందా? నాకైతే ఈ విషయం మలికి చెప్తేనే బెటర్ అనిపిస్తుంది. నేనా? అవును మల్లిక్ గారు, రాగిని చెప్పింది కరెక్టే. మీరైతేనే ఈ పని సమర్థవంతంగా చేయగలరు. అవును మలిక్ గారు, అప్పుడు శరత్ మ్యూజిక్ నేర్చుకుంటానప్పుడు మీరే కదా నాన్నగారితో చెప్పి ఒప్పించారు. ఈ విషయంలో కూడా మీరు చెప్తేనే బాగుంటుంది. శరత్ది చదువుకి సంబంధించిన విషయం, కానీ ఇది శాలిని జీవితానికి సంబంధించిన సమస్య. దీన్ని ఆయన చాలా తీవ్రంగా తీసుకుంటారు. అలానే ఆపగలమా? ఈ పరిస్థితిలో నలుగురికి తెలియకముందే శాలిని పెళ్లి జరిగిపోవాలి. మీ ఇష్టం. నిర్ణయం మీకే వదిలేస్తున్నావన్నా. నీకే ఇప్పటిదాకా మోక్షం లేదు. ఇక నిర్ణయం మేమే తీసుకున్నాము, మీరు ఊ అనండి చాలు అంటే ఒప్పుకుంటారా ఆయన? మావయ్య గారికి చెప్తే వినరు. పెళ్లి చేయకపోతే పోలీసులు ఒప్పుకోరు. వీటన్నిటికీ ఒకటే మార్గం ఉంది. ఈ విషయాన్ని మావయ్య గారికి చెప్పకుండా మనమే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే? ఎవడాడు? చెప్పు, ఎవడాడు? దీపక్ అనే ఆ పెళ్లి రాజశేఖరం వంతానికి తొలిమెట్టు. శాలిని యాక్సిడెంట్ చేయలేదు. పార్టీలో వేరే అబ్బాయితో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు.